సో హలో గాయ్స్, నా ప్రాధే మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. బాస్, ఈ వీడియో మన ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ కొంచెం బాగానే ఉండే, ఎందుకంటే ఈరోజు స్మాక్ డౌన్లో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చినారు. అండ్ హైలైట్ ఏంటంటే బాస్, మన బ్రాక్ లెస్నర్ది ఈరోజు పాయింట్ చినిగిపోయింది బాస్. అండ్ అది ఏదో ఫార్మల్ ప్యాంట్ కాదు, అది ఒక జీన్స్ ప్యాంట్ అండ్ అది చినిగిపోయింది. సో నిజంగా చాలా షాకింగ్గా ఉండే, అది కొంచెం ఫనీగా ఉండే అండ్ షాకింగ్ ఉండే, ఎందుకంటే ఆ ప్యాంట్ చినిగిది ఇంకెవరిది కాదు, బ్రాక్ లెస్నర్ది కదా బాస్. సో అందుకని కొంచెం షాకింగ్గా ఉండే అనమాట. సో ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేసాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ది. అండ్ బ్రాక్ లెస్నర్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ కొంచెం బాగానే చీర్ చేసినారు బాస్. ఎస్, అంటే బ్రాక్ లెస్నర్ ఎంట్రీలో బాగానే చీర్ చేసినారు. కానీ ఒకటిసారి ఏమైందంటే రింగ్లో రాగానే ఇప్పుడు ఫ్యాన్స్ చీర్ చేస్తుంటారు కదా, సో ఎక్కడనో మన బ్రాక్ ఫేస్ పైన ఒక చిన్న స్మైల్ కనిపించింది. కానీ అంతలోనే అక్కడ ఉన్న ఫ్యాన్స్ యూసక్ అని చాంట్ చేయడం, అంటే కొంచెం బ్యాడ్గా చాంట్ చేయడం, కొంచెం తిట్టడము స్టార్ట్ చేసినారు. బ్రాక్ లెస్నర్కి తిట్టినారు అక్కడ ఉన్న ఫ్యాన్స్. అండ్ ఇదంతా చూసి బ్రాక్ లెస్నర్ ఎక్కడో కొంచెం షాక్ అయ్యిండు, ఎందుకంటే ఇందాకనే కదా థీమ్ సాంగ్ ప్లే అయినప్పుడు, అంటే ఎంట్రీ అయినప్పుడు ఫ్యాన్స్ చీర్ చేసినారు. అండ్ ఒకటిసారి ఫ్యాన్స్ తిడుతున్నారు ఏంటని కొంచెం షాక్ అయ్యిండు. అండ్ మైక్ తీసుకొని ఏదో మాట్లాడదాం అనుకున్నాడు బ్రాక్ లెస్నర్. కానీ అంతలోనే బ్రాక్ లెస్నర్కి ఇంటరప్ట్ చేసింది ఇంకెవరో కాదు, R-Truth. ఎస్ బాస్, R-Truth ఇంటరప్ట్ చేసిండు బ్రాక్ లెస్నర్కి. అండ్ మామూలుగా లేకుండే ఈ సెగ్మెంట్, కొంచెం ఫనీగా ఉండే. సో ఇప్పుడు ఈ సెగ్మెంట్లో ఏమైందంటే రింగ్లో రాగానే ఫస్ట్ మన R-Truth చెప్పిండు, అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ వాట్సాప్ అని అంటూ ఉంటాడు. కానీ అంతలోనే బ్రాక్ లెస్నర్ ఏమని చెప్పిండంటే నోరు ముయ్ అని చెప్పిండు మన R-Truthకి. సో అప్పుడే మన R-Truth అక్కడ హైలైట్ ఒక మాట చెప్పిండు. అండ్ అది ఏంటంటే, నీకు తెలుసా బ్రాక్ లెస్నర్, నేను ఒక ఫస్ట్ మనిషిని, అంటే ఇప్పుడు నీకు ఇక్కడ అందరి ముందు ఓపెన్లీ వెల్కమ్ చేసే మనిషి ఇంకొకరుగా నేనే అని, ఫస్ట్ నేనే అని మన బ్రాక్ లెస్నర్కి వెల్కమ్ బ్యాక్ అని చెప్పిండు R-Truth. అండ్ అంతేకాదు R-Truth ఏమని చెప్పిండంటే, చూడు బ్రాక్ లెస్నర్, ఒకప్పుడు లేదా నువ్వంటే నాలో చాలా భయం ఉండే అని ఈ టైప్లో మాట్లాడుతూ ఉంటారు. సో అంతలోనే బ్రాక్ లెస్నర్ ఏమని చెప్పినారంటే, హే చూడు, అసలు నువ్వు ఎవరో ఏమో నాకేం తెలీదు, అండ్ నువ్వు వచ్చి నాకు ఇంటరప్ట్ చేస్తున్నావు అంటే నీ దగ్గర ఒక సాలిడ్ రీజన్ ఉండాలి అని ఈ టైప్లో మన బ్రాక్ లెస్నర్ చెప్పినారు. సో అప్పుడే R-Truth ఏమని చెప్పిండంటే, నువ్వు నా అన్న జాన్ సీనా ఇన్సల్ట్ చేస్తున్నావు, డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు, నా చైల్డ్హుడ్ హీరో జాన్ సీనాది నువ్వు డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు, జాన్ సీనా నా పెద్దన్న అని ఈ టైప్లో R-Truth చెప్పిండు. సో అప్పుడే బ్రాక్ లెస్నర్ ఏమని అడిగిండంటే, అసలు నీ ఏజ్ ఎంత? ఇప్పుడు బ్రాక్ లెస్నర్ ఒకటేసారి నీ ఏజ్ ఎంత అని ఎందుకు అడిగిందంటే, R-Truth చూడండి చాలా పెద్దగా కనిపిస్తుండు అండ్ చైల్డ్హుడ్ హీరో అంటుండు జాన్ సీనాకి. సో అలాంటప్పుడు బ్రాక్ లెస్నర్కి డౌట్ వచ్చింది నీ ఏజ్ ఎంత అని. అండ్ హైలైట్ ఏంటంటే జాన్ సీనా ఏజ్ 48 అండ్ మన R-Truth ఏజ్ 53. అంటే R-Truth 5 సంవత్సరాలు పెద్ద జాన్ సీనాతో కంపేర్ చేస్తే. కానీ ఇప్పుడు మన R-Truth ఎప్పుడు ఏమంటాడు, నా చైల్డ్హుడ్ హీరో అని చెప్తాడు. అంటే మన జాన్ సీనా మన WWE రింగ్లో ఉన్నప్పుడు మన R-Truth చాలా చిన్నగా ఉండే అని ఈ టైప్లో చెప్తాడు కదా ఒక టైప్లో. ఇప్పుడు చైల్డ్హుడ్ హీరో అంటే అదే కదా. సో అందుకని ఈ టైప్ డౌట్ వచ్చింది బ్రాక్ లెస్నర్ మీద. చాలా ఫనీగా ఉండే ఈ సెగ్మెంట్. అండ్ బ్రాక్ లెస్నర్ ఏజ్తో సహా పేరు అడిగిండు, నీ పేరు ఏందని అన్నప్పుడు R-Truth అని చెప్పిండు R-Truth. సో అప్పుడే ఫ్యాన్స్ అందరు అక్కడ చాంట్ చేసినారు, R-Truth అని చాంట్ చేసినారు. సో అప్పుడే R-Truth ఏమని చెప్పాడంటే, చాలా ఎక్కువైపోతున్నావు, చాలా డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు నాన్న జాన్ సీనా కానీ చెప్పగానే బ్రాక్ లెస్నర్ ఏమని చెప్పంటే, సారిగా టైం అవుట్ ఎక్కువైపోతుంది, నేను ఇక్కడ ఎందుకు వచ్చినా అంటే చూడు నాకు జాన్ సీనా కావాలి, నేను జాన్ సీనా కోసం వచ్చినాను. సో నీకు తెలుసా జాన్ సీనా ఈరోజు ఎక్కడున్నాడో? సో అప్పుడే R-Truth ఏమని చెప్పిండంటే, లేదు నాకు తెలీదు,
జాన్సన్ ఎక్కడ ఉన్నాడో తెలియదు అని చెప్పేసిండు ఆ ట్రూత్. సో అప్పుడే బ్రాక్ ఏమని చెప్పిండంటే, సో అలాంటప్పుడు నువ్వు నా రింగ్లోకి ఎందుకు వచ్చినావు అని బ్రాక్ అడిగినప్పుడు ఆ ట్రూత్ ఏమని చెప్పిండంటే, చూడు అంటే చాలా ఎక్కువైపోతుంది ఇక నువ్వు జాన్ సీనా చాలా డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు, సో అందుకే నేను వచ్చినాను అని మన ఆ ట్రూత్ చెప్పిండు. సో అప్పుడే బ్రాక్ ఏమని చెప్పినంటే, అయితే ఇప్పుడు నువ్వు బ్రదర్వా అంటే జాన్సన్ నీ బ్రదర్ అన్నప్పుడు ఆ ట్రూత్ అవును నా పెద్దన్న అని ఈ టైప్లో ఆ ట్రూత్ చెప్పిండు. సో అప్పుడే బ్రాక్ ఏమని చెప్పినంటే, సో నీ పేరు ఆ ట్రూత్ అని ఇట చెప్పంగానే ఆ ట్రూత్ లేదు రాన్ సీనా అని చెప్పిండు. సో అప్పుడే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ రాన్ సీనా అని చాంట్ చేసినారు. సో అప్పుడే బ్రాక్ ఏమని చెప్పాడంటే, సరే ఇప్పుడు అలాంటప్పుడు అసలు నువ్వు ఎందుకు వచ్చినావు రింగ్లో అని అడిగినప్పుడు మళ్ళొకసారి అది చెప్పిండు ఆ ట్రూత్. నేను నా పెద్దన్న కోసం అంటే నేను జాన్ సీనా కోసం వచ్చినా, నువ్వు డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు దాన్ని ఆపనికి వచ్చినాను అని ఆ ట్రూత్ చెప్పిండు. అండ్ అదిగా ఆ ట్రూత్ ఏమని చెప్పిందంటే, చూడు బ్రాక్ లెస్నర్ ఇప్పుడు జాన్ సీనా ఒకప్పుడులా లేడు, ఇప్పుడు చాలా మారిపోయాడు. ఈ సంవత్సరం నువ్వు చూడలేదు అనుకుంటా, జాన్ సీనా ఈ సంవత్సరం చాలా క్రేజీ లెవెల్ వెళ్ళిండు, ఒక చిన్న బాబుకి ఏడిపించిండు. అండ్ అంతేకాదు జాన్ సీనా ఇప్పుడు ఒక సూపర్ సీనా. అండ్ హైలైట్ ఏంటంటే ఇప్పుడు జాన్ సీనా ద బీస్టులని చూసి పారిపోడు, ద బీస్టులని జాన్ సీనా ఇప్పుడు తినిపిస్తున్నాడు అని ఈ టైప్లో మన ఆ ట్రూత్ చెప్పినారు. ఇది నిజానికి చాలా హైలైట్గా చెప్పిండు. సో అప్పుడు ఇక బ్రాక్ ఏమన్నాడు అంటే, సరే అయితే ఇక నువ్వు జాన్ సీనా బ్రదర్ అనే మాట అనగానే ఆ ట్రూత్ ఎస్ నేను చిన్న తమ్ముడిని జాన్ సీనాకి అని చెప్పిండు. సో అప్పుడే బ్రాక్ అయితే మీరు బ్రదర్స్ కానీ ఫ్రమ్ అనదర్ మదర్స్ అని ఈ టైప్లో చెప్పి అంటే వేరే మీ అమ్మ వేరే కదా అన్నప్పుడు లేదు మా డాడీ మాత్రం సేమ్ అంటే జాన్ సీనాకి అండ్ ఆ ట్రూత్కి ఫాదర్ ఒకటే అని చెప్పిండు అక్కడ. ఇక చాలా ఫనీ లెవెల్ ఉండే. దాని తర్వాత ఇక మన బ్రాక్ లెస్నర్ అసలు ఎక్కువైపోయిందని లేపి జబర్దస్త్ ఎఫ్ఐ ఇచ్చి పడేసిండు బ్రాక్ లెస్నర్ ఆ ట్రూత్కి. అండ్ ఇది ఇంత జబర్దస్త్గా అంటే ఎంత సాలిడ్గా ఎఫ్ఐ ఉండే అంటే ఇక మీరే అర్థం చేసుకోండి. బ్రాక్ లెస్నర్ది ఆ జీన్స్ పాయింట్ చినిగిపోయింది. ఇప్పుడు ఏ టైప్లో చినిగిందో మీరు చూడొచ్చు. సో పాయింట్ చినిగిపోయింది బాస్. అండ్ ఇక్కడ ఇక మన బ్రాక్ లెస్నర్ క్యారెక్టరే మొత్తం బ్రేక్ చేసి పడేసిండు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ప్యాంట్ చినిగిపోయింది, దానికి ఎదగొట్టేసి కవర్ చేయాలి కదా. సో ఫ్యాన్ సైడ్ కొంచెం ఇట్లా వంగి ఎక్కిరిచ్చిండు, కొంచెం లైట్ చిన్న డ్యాన్స్ టైప్ చేసిండు. ప్యాంట్ చినిగిపోయింది రా బాబు దీని అమ్మ జీవితం అనుకుంటా ఇక మన బ్రాక్ లెస్నర్ వెళ్ళిపోయిండు. బ్లూ అండర్వేర్ వేసుకొచ్చిన అదేదో చెప్పుకుంటే ఏదో చెప్పుకుంటే వెళ్ళిపోయింది. ఏం చేస్తాడు ఇక మీరే చెప్పండి. ఒకవేళ మీరు బ్రాక్ లెస్నర్ ప్లేస్లో ఉంటే ఏం చేస్తుండే? సో సేమ్ బ్రాక్ అదే చేసిండు, ప్యాంట్ చినిగింది. సో అలాంటప్పుడు ఏంటంటే ఇక ఇప్పుడు అందరు నవ్వుతారు ఎట్లయినా. సో దాని బదులు ఇక మనం బి నవ్వుతే పని అయిపోతుంది అంటే దాన్ని ఒక ఫనీ మూమెంట్లా మార్చేస్తే పని అయిపోతుంది అని బ్రాక్ లెస్నర్ దాన్ని ఒక మంచి ఫనీ మూమెంట్లా మార్చేసిండు. అండ్ చాలా దిమాగ్ అంటే చాలా మంచి తెలివి చూసేసి అక్కడికి వెళ్ళిపోయిండు బాస్. సో ఇది నిజంగా చాలా మంచి సెగ్మెంట్ ఉండే. మీ అందరి కోసం మొత్తం సెగ్మెంట్ కవర్ చేసినా. మీ టైం చూడొచ్చు, వీడియో టైం 8 నిమిషాలు అయిపోయినాయి ఒట్టి సెగ్మెంట్కే. సో ఇలాంటప్పుడు ఏంటంటే మీరు వీడియోస్కి లైక్ చేయాలి బాస్. మీ అందరి కోసం సెగ్మెంట్స్ అంతా అంటే మొత్తం కవర్ చేస్తాం. సో అలాంటప్పుడు మీరు కొంచెం లైక్ చేస్తే ఏంటంటే జర మంచిగా అనిపిస్తే కొంచెం మోటివేట్ అవుతాం. సో అందుకని వీడియోకి లైక్ చేయండి ఓకే. సో నెక్స్ట్ సోలో సికోవాది ఒక మంచి ప్రోమో వీడియో చూపించినారు మనకి. అండ్ ఈ వీడియోలో సోలో సికోవా సామీ జైన్ చిన్న వార్నింగ్ ఇచ్చినారు. సోలో సికోవా ఏమన్నారంటే, చూడు సామీ జైన్ నీకు తెలుసా ఆ ఛాంపియన్షిప్ నేను గెలవడానికి ఎంత కష్టపడ్డాను, ఏమేమి పోగొట్టుకున్నానో. నేను ఒక లవ్, మోసం అండ్ బ్లడ్ లైన్, హూలాఫార్ అంటే అక్కడ అన్ని మొత్తం మెన్షన్ చేసిన అన్నీ పోగొట్టుకున్నాను. అంతా నేను చేసి ఆ టైటిల్ నేను తీసుకున్నాను. అలాంటప్పుడు నువ్వు నా దగ్గరికి టైటిల్ తీసుకున్నావు, సో ఇది కరెక్ట్ కాదు అంటే నువ్వు చాలా సాక్రిఫైస్ చేసినారంటే అక్కడ మన సోలో సికోవా చెప్పినారు. అండ్ ఇప్పుడు నేను మొత్తం తిరిగి తీసుకుంటాను, ఆ టైటిల్వి నేను తీసుకుంటాను అని ఈ టైప్లో బాగానే వార్నింగ్ ఇచ్చిండు. ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు మన సోలో సికోవా క్యారెక్టర్లో ఒక చిన్న చేంజ్ లాంటిది వస్తుంది. సో ఇప్పుడు ఆ చేంజ్ వస్తేనే మంచిది. మరి చాలా ఫనీలా మారిపోయిండు సోలో సికోవా ఓపెన్ చెప్పాలంటే. సో ఇప్పుడు మొత్తంకి ఫనీ అయితే అంటే ఫనీ రెస్లర్స్కి అంత వాల్యూ ఉండదు ఓపెన్లీ చెప్పాలంటే. మీరు చూస్తున్నా కదా ఇప్పుడు ఆ ట్రూత్స్కి ఎందుకు అంత వాల్యూ ఉండదు అంటే ఫ్యాన్స్ ఏదో ఒకటే చేర్ చేస్తారు దాని తప్ప ఇంకేముంది, పుష్ ఏమైనా ఉందా? లేదు కదా. సో అందుకని మరీ అంత ఫనీ ఎప్పుడు మారిపోవద్దు, కొంచెం లైఫ్లో సీరియస్ ఉండాలి. సో అందుకనే సోలో సికోవా ఇప్పుడు కొంచెం సీరియస్గా అవుతుండు. సో ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ అదే కంటిన్యూ చేస్తే మంచిగా ఉంటుంది ఓకే. సో నెక్స్ట్ మనకి మన సామీ జైన్ వర్సెస్
రే ఫినిక్స్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. ఎందుకంటే ఛాంపియన్షిప్ కోసం అవకాశము మన సామి జేనే ఇచ్చినారు రే ఫినిక్స్కి. అండ్ ఓపెన్లీ చెప్పాలంటే ఈ మ్యాచ్లో నెక్స్ట్ లెవెల్ ఉండే రెస్లింగ్. అంటే ఇప్పుడు మన సామి జేన్ ఏమనుకుంటేమో అంటే మన రే ఫినిక్స్కి అవకాశం ఇచ్చినప్పుడు, బట్ రే ఫినిక్స్ మాత్రము అంటే ఇలాంటి అవకాశాలు మన దొరికాయని చాలా జబర్దస్త్ రెస్లింగ్ చూపించిండు బాస్. చాలా జబర్దస్త్గా ఫైట్ చేసిండు. నిజంగా చాలా మంచి మూమెంట్స్ మనకి ఈ మ్యాచ్లో చూడడానికి దొరికినాయి. ఓపెన్ చెప్పాలంటే మీకు ఒకవేళ మంచి రెస్లింగ్ చూడాలంటే మీరు ఈ మ్యాచ్ చూడొచ్చు. అండ్ అదే ఫైనలీ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన సామి జేన్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఇంకెవరు కాదు, సామి జేన్. సో నెక్స్ట్ మనకి మన బీఫ్యాబ్ వర్సెస్ జూలియా మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుండే. కానీ అంతలోనే ఇక కియానా జేమ్స్ అంటే రింగ్లో ఎక్కిరిచ్చింది. అంటే మన బీఫ్యాబ్ అటాక్ చేసింది. అంటే వీళ్ళిద్దరు కలిసి ఇక మన బీఫ్యాబ్ పైన అటాక్ చేస్తుంటారు. సో అప్పుడే మన మిషన్ కేండో స్టిక్ తీసుకొచ్చింది, అక్కడ వచ్చి అటాక్ చేసింది. జూలియా రింగ్ బయటికి వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడనే ఇలా ఈ చిన్న బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ఛాంపియన్షిప్ కోసము మన టిఫనీ వర్సెస్ జేడ్ కార్గిల్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఓపెన్ చెప్పాలంటే ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు నా మనసులో ఒకటే ఒక డౌట్ ఉండే అండ్ ఒకటే క్వశ్చన్ ఊకే వచ్చింది. అండ్ అది ఏంటంటే జేడ్ కార్గిల్ మరొకసారి ఓడిపోతుంది ఈ మ్యాచ్లో. అంటే జేడ్ కార్గిల్ మన డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినప్పుడు నెక్స్ట్ బిగ్ థింగ్లో చూపించినారు మన ఉమెన్స్ డివిజన్లో. ఇంత క్రాక్గా చూపించి ఇప్పుడు ఒకటేసారి ఊకుకే ఓడిపోతే అసలు ఎక్కడి నుంచి అసలు మంచిగా ఉండదు అని ఈ టైప్లో అనుకున్నాను. కానీ అంతలోనే మ్యాచ్ డిస్క్వాలిఫై అయింది బాస్. అండ్ డబ్ల్యూడబ్ల్యూ చాలా మంచి డిసిజన్ తీసుకుంది. అంటే ఊకే జేడ్ కార్గిల్ ఓడిపోతే టిఫిన్ ఊకే గెలిచినా ఆ టిఫిన్ కోసమే మంచిది కాదు, అది జేడ్ కార్గిల్ కోసమే మంచిది కాదు. సో అందుకని వీళ్ళు రింగ్ బయట ఫైట్ చేస్తుంటారు. రెఫరీ కౌంట్అవుట్ చేసింది. సో అందుకని దాని వల్ల డిస్క్వాలిఫై అయిపోయింది. దాని తర్వాత ఇక మన నాజాస్ వచ్చి వీళ్ళ పైన అటాక్ చేసింది. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా చిన్న మ్యాచ్ ఇలా చిన్న బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ ది వైపర్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. సో ఈ మ్యాచ్ బాగానే ఉండే బాస్. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్లో మన ర్యాండీ ఆర్టన్ ఒక జువెల్స్ పంట్కి ఇద్దాం అనుకుంటు, బట్ ఆ రెఫరీ వల్లనే చాలా గడబడింది. రెఫరీ చాలా మధ్యలో ఆపిండు. దానివల్ల మన డ్రూ మ్యాకింటైర్ చాలా హుషారైపోయిండు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఒక క్లేమోర్ ఇచ్చేసిండు. అండ్ ర్యాండీ ఆర్టన్ ఓడిపోయిండు బాస్. అండ్ ఒక్కటి అర్థమైతే లేదు, ర్యాండీ ఆర్టన్ ఏం పాపం చేసిండేమో. ర్యాండీ ఆర్టన్కి ఎందుకు ఇంత బేకార్గా బుక్ చేస్తున్నారు, ఎందుకు ఓడిపోతుండు. అంటే ఇప్పుడు ఓడిపోనికే వచ్చిండా ర్యాండీ ఆర్టనే డ్రూ మ్యాకింటైర్ జోలికి వచ్చిండు కదా. అంటే ఓడిపోనికి వచ్చిండే. నిజం చెప్తున్నాను, ఇది నచ్చలేదు, ఓపెన్లీ చెప్తున్నాను బాస్. చూడండి ఇప్పుడు ఏది నిజమో ఏది కరెక్టో ఏది రాంగ్ అది ఓపెన్లీ మాట్లాడాలి. అండ్ ఇక్కడ ర్యాండీ ఆర్టన్ బుకింగ్ మాత్రం బాగాలేదు బాస్. అంటే డ్రూ మ్యాకింటైర్తో ఎలాంటి ప్రాబ్లం లేదు. డ్రూ మ్యాకింటైర్ చాలా మంచి రెస్లర్, మన ఇండియాకి చాలా మంచి సపోర్ట్ చేస్తాడు. బట్ ఇక్కడ ఏంటంటే మన ర్యాండీ ఆర్టన్ గురించి మాట్లాడుతున్నాం మనం. డ్రూ మ్యాకింటైర్తో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఓన్లీ డ్రూ మ్యాకింటైర్ మ్యాటర్ కాదు, ఇక్కడ ర్యాండీ ఆర్టన్ ఊరికి ఓడిపోతుండు. ర్యాండీ ఆర్టన్ ముందు ఎవరున్నా సరే, ఆ డ్రూ మ్యాకింటైర్ ఉన్నా సరే, ఎవరున్నా సరే, ఆ బ్యాడ్ బుకింగ్ ఎందుకు ఉంది ఏమో అర్థమైతే తెలుస్తుంది. కనుక్కోవాలి దీని గురించి, కనుక్కుంటే తెలుస్తుంది. ఏమో ఇంతకుముందు ఒకసారి రెక్యులర్ చెప్పిండు, ఏదో తప్పు చేసినట్టుండు మా ర్యాండీ ఆర్టన్స్, అందుకని వీళ్ళు పనిష్మెంట్ ఇస్తున్నారేమో అని ఈ టైప్లో ఒకసారి చెప్పిండు. సో మేబీ కొంపదీసి అదే నిజమైంది. సో చూడాలి. బట్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే మన డ్రూ మ్యాకింటైర్ గెలిచిండు. దాని తర్వాత ర్యాండీ ఆర్టన్ పైన అటాక్ చేస్తూ ఉంటాడు మన డ్రూ మ్యాకింటైర్. సో అప్పుడే అక్కడ రిటర్న్ అయిపోయింది ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. అండ్ నేను ముందే చెప్పినాను, ట్రిపుల్ హెచ్ ముందే చెప్పేసిండు ఈ రసల్ పలుజాలో కోడీ రోడ్స్ వస్తాడని. సో మేబీ కోడీ రోడ్స్ ఈ మ్యాచ్ కావచ్చు, మేబీ దానికంటే ముందే రావచ్చు అని ముందే అప్డేట్ ఇచ్చినప్పుడు చెప్పినాను. అండ్ ఆ రూమర్ నిజమే, రూమర్ కదా యాక్చువల్లీ అప్డేటే ఉండే, ట్రిపుల్ హెచ్ చెప్పిండు. అండ్ అది నిజమైంది. ఇక మన కోడీ రోడ్స్ ఈరోజు రిటర్న్ చేసిండు. అండ్ డైరెక్ట్ ఛాలెంజ్ చేసిండు, ఇక నేను చూసుకుంటాను రసల్ పలుజాలో అని చెప్పిండు. అండ్ ఇలా మధ్యలో ఇక మ్యాచ్ బి అఫీషియల్. మన రసల్ పలుజాలో కోడీ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతాయి. సో ఫైనలీ కోడీ రోడ్స్ ఈజ్ బ్యాక్. అండ్ అంతేకాదు బాస్, నేను నిన్ననే ఒక వీడియోలో చెప్పినాను, అంత మంచిగా ఉంటే ఒక మంచి అనౌన్స్మెంట్ జరుగుతుంది మన రసల్ మేనియా 43 సౌదీ అరేబియాలో జరుగుతాయని. అండ్ నిన్న నైటే ఫైనలీ ఆ రూమర్ నిజమైపోయింది, అనౌన్స్మెంట్ అదే జరిగింది. మనం అందరం అనుకున్నట్టే రసల్ మేనియా ఈసారి మన
సౌదీ అరేబియాలో జరుగుతాయి. అంటే రసల్మేనియా 43 అంటే నెక్స్ట్ ఇయర్ రసల్మేనియా కాదు, దాని తర్వాత కాకపోయే రసల్మేనియా అది. సో రసల్మేనియా 43 అంటే 2027లో మనకి సౌదీ అరేబియా నుంచి చూడడానికి దొరుకుతాయి. సో దీని గురించి ఇంకా మంచిగా మాట్లాడదాం మన అప్డేట్ వీడియోలో. సో బాస్ ఈ వీడియో ఇక ఇక్కడి వరకు ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.